పొన్నూరుకు చెందిన పోలరాజు తన భార్య వెంకటేశ్వరమ్మను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి అన్నారు. ఓ కుటుంబంలో నెలకొన్న సమస్యను పరిష్కారం చేయకపోగా తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. గుంటూరు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మురళి మాట్లాడారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుటుంబ వివాదం పరిష్కారం చేశారని చెప్పినప్పటికీ అదనపు కట్నం కోసం ఇంకా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధిత కుటుంబం తరపున వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్ళి నేనే చెప్పి పంపించానమ్మా, ఏమన్నా జరిగితే నాదే బాధ్యత, వాడికి బుద్ధి చెప్పాను, వాడు నా ఇంట్లో పని చేస్తున్నాడు కనుక నాకు బాధ్యత ఉందని వారే ఒప్పుకుని ఏదన్నా అయితే నాకు ఫోన్ నంబర్ తీసుకోండి అని చెప్పడం, వారి కుటుంబంతో ఇటీవల ఫోటో దిగడం జరిగింది. గత వెంకటేశ్వరం అంటే పౌలరాజు భార్య కూతురుతో ఫోటో దిగడం జరిగింది. ఇటీవల ఇది నేను అనుకోవడం ఈ నెలలో ఫోటోనే, పౌలరాజు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్కు తెలియజేస్తున్నాడు. సార్ వారి దగ్గర తీసుకున్నారు. వారి చెప్పు చేతుల్లో ఇప్పటి వరకు కూడా పౌలరాజు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. అయితే ఎప్పుడన్నా జరిగింది మొన్న సడన్గా వెంకటేశ్వరమ్మ పరిస్థితి అంటే ఒక తోటలోకి తీసుకెళ్ళి దారుణంగా కొట్టి ఆ ఎకరం అమ్మమ్మని సంతకాలు పెట్టమని లేకపోతే చంపేస్తానని బెదిరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, గతంలో కేసు పెట్టినప్పుడు కూడా పౌలరాజుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక ఫోటో తీయించి సిఏ గారు వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవాలి అన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు వచ్చి. అంటే నేను సభ్య సమాజం అంటే పొన్నూరు లాగా ఇది ఏ గిరిజన ప్రాంతంలోనో కొండా కోణంలోనో జరగలేదు. పొన్నూరు లాంటి నాగరికత కలిగినటువంటి పట్టణం పక్కన ఉన్నటువంటి ఆలూరులో ఈ సంఘటన జరిగింది. శాసనసభ్యుడు ఫ్రీక్వెంట్గా ఈమెకి ఫోన్ చేస్తూ ఉన్నాడు. శాసనసభ్యుడి కూతురు ఫ్రీక్వెంట్గా ఈమెకి ఫోన్ చేస్తూ ఉంది. ఏమని అంటే, పౌలరాజు వల్ల మీకేం ఇబ్బంది లేదు, మేము మందలించాము, మా మాట వింటాడు, నువ్వేం ధైర్యంగా ఉన్నామ్మా అని. సరే, ఆమె నమ్మింది, తప్పేం లేదు. నేను చెప్పింది కూడా అదే, శాసనసభ్యుని పరిష్కారం చేసుకుని కుటుంబాన్ని సక్రమంగా చేయమని. మరి ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి ఆ అమ్మాయి కనపడడం లేదు, కిడ్నాప్ చేశారు. మాచవరంలో ఉండాలని ఆమె వెళ్తే ఈమెని తీసుకెళ్ళి తన్నబోతే వీళ్ళు ఎదురుగానే కొట్టి ఆ కాల్ రికార్డ్స్ అన్నీ పెట్టి బెదిరించినవి అన్నీ కాల్ రికార్డ్స్ రికార్డ్ అయినాయి, అవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు మాచవరంలో ఉందనేది వాళ్ళ అన్నయ్య రాజేష్ అనే వాళ్ళ ఇంట్లో ఉందనేది ఈమె చూసినప్పుడు గుర్తు. మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నేను ఒక్క విషయాన్ని సూటిగా ధూళిపాళ నరేంద్రని, జిల్లా పోలీసుని ప్రశ్నించదలుచుకున్నాను. ఈ ప్రభుత్వాన్ని, కుటుంబంలో వచ్చిన వ్యవహారంలో శాసనసభ్యుడు దగ్గర పనిచేసే వ్యక్తి ప్రమేయం సంబంధించినటువంటి విషయం ఇది. మీరు దీనిలో ఇంటర్ఫీర్ అయ్యారు, అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ తల్లి తన బిడ్డను చంపేస్తారా, మనవరాల్ని చంపేస్తారా తెలియని సందిగ్ధ అవస్థలో ఉంది. నన్ను చంపాలని నా పెద్ద కూతురు, నా మనవుడిని, నా పెద్ద నన్నుడిని చంపుతాని భయపెట్టారు. నేను ఎవరి కాడికి వెళ్ళాను ఒక్కసారి చెప్పండి. వారు నుంచి నేను పడాను బాధ, నేను పడే యాదన మీరందరూ చూస్తున్నారు కూడా. ఒక్క ఫోన్ కాల్ లేదు, నువ్వు నన్ను పిలిపించింది లేదు. నేను ఎవరి కాడికి రావాలి, ఏ స్టేషన్ని నేను రావాలి? పొన్న స్టేషన్కి వెళ్ళా లేదు, బాపట్ల స్టేషన్కి వెళ్ళినా లేదు, ఎక్కడికి వెళ్ళినా రికమెండేషన్. ఎందుకంటే ఆయన అండదండలు చూసుకొని అతను నన్ను ఈరోజు ఇలా చేస్తున్నాడు. నా పెద్దల్ని చంపేస్తే నేననేది రానంట. నా మనవుడు చదువుకుంటున్నాడు, నా మనవుడు చంపేస్తానన్నారు. రాజేష్ వాళ్ళ అన్నయ్య ఈరోజు మా సరులో ఆయన దగ్గర దాచిపెట్టారు. ఆయన 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు గోల్డ్ మీద. నా బిడ్డని ఎంత కొట్టారో నాకు తెలిసి కళ్ళారు చూసారు, రికార్డులు ఉండి, ఫోటోలు ఉండి, ఆధారం ఉంది. కానీ ఈరోజు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాను.